ఇక్కడ మనకి సెకండ్ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి డేటా స్ట్రక్చర్స్ నుంచి మొన్న ప్రీవియస్ క్లాస్లో చూస్తే కనుక మనకి సింగిల్ లింక్డ్ లిస్ట్ గురించి చెప్పుకుంటూ సింగిల్ లింక్డ్ లిస్ట్లో ఒక నోడుని ఎలా ఇన్సర్ట్ చేస్తాము 3 ఎల్స్ల ఎలా అంటే కనుక స్టార్టింగ్ మాట మనకి ఆ లిస్టులో చూస్తే కనుక స్టార్టింగ్ ఒక నోడ్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తాము, అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా పొజిషన్లో ఎలా నోడ్ని ఇన్సర్ట్ చేస్తాము, అదేవిధంగా ఎండ్ స్టార్టింగ్ ఆ లిస్ట్లో ఎండ్లో ఏ విధంగా నోడ్ని ఇన్సర్ట్ చేస్తామని చెప్పుకున్నాం కదండి. దానికి సంబంధించిన అల్గారిథమ్స్ కూడా చెప్పుకున్నాము, 3 అల్గారిథమ్స్. అదేవిధంగా ఇప్పుడు ఈ క్లాస్లో మనకి సింగిల్ లింక్డ్ లిస్ట్ నుంచి ఇప్పుడు డిలీషన్ అంటండి, అంటే డిలీట్ చేయడం అంటండి. ఆ లిస్ట్ నుంచి ఏదైనా నోడ్ని డిలీట్ చేయడం అంటండి. ఈ డిలీట్ చేయడానికి సంబంధించి మనం డిలీషన్ అల్గారిథమ్స్ మొన్నట్లాగే మనకి ఇన్సెర్షన్కి ఎలా అయితే చెప్పుకున్నామో అదేవిధంగా స్టార్టింగ్ ఫస్ట్ నోడ్ కింద డిలీట్ చేయడము, లేకపోతే ఏదైనా పొజిషన్ నుంచి డిలీట్ చేయడము, లేకపోతే ఎండ్ లాస్ట్లో నోడ్ని డిలీట్ చేయడం గురించి ఇప్పుడు ఈ క్లాస్ చెప్పుకుందాము. ఇక మనకి సింగిల్ లింక్ లిస్ట్ గురించి అడిగితే కనుక మనము ఇదంతా రాయాలన్నమాట అండి. సింగిల్ లింక్ లిస్ట్ గురించి రాస్తూ సింగిల్ లింక్ లిస్ట్లో మనకి ఏంటంటే కనుక మనకి ఆపరేషన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ట్రావర్సింగ్, సెకండ్ ఇది ఇన్సెర్షన్ అంటే 3 రాయాలన్నమాట అండి. అల్గారిథమ్స్ 3 రాయాలి. అదేవిధంగా డిలీషన్ గురించి కూడా అల్గారిథం రాయాలన్నమాట అండి. ఓకేనండి, ఇది సింగిల్ లింక్ లిస్ట్ గురించి. ఈ అల్గారిథమ్స్ తెలిస్తే మనకు ప్రోగ్రామింగ్ అనేది చాలా సింపుల్ అయిపోతుంది. అంటే ఇక్కడ మనకి అల్గారిథం అంటే ఏంటి, అది ఏదైతే ప్రాబ్లం ఉందో లేదా ప్రోగ్రామ్ ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేసి సొల్యూషన్ రాయడాన్ని, ఆ సొల్యూషన్ మనకు అర్థమయ్యే విధంగా థియరిటికల్గా స్టెప్ బై స్టెప్ రాయడాన్ని అల్గారిథం అంటారు. తెలుసు కదండి, మనకి సి లాంగ్వేజ్లో చెప్పుకున్నాం అల్గారిథం అంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ బై ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ మాట. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏదైతే ఉందో దాన్ని స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్గా రాస్తామన్నమాట అండి. ఓకేనండి, ఇప్పుడు మనకి ఈ స్టెప్స్ అర్థమైతే కనుక మన ప్రోగ్రామింగ్ చాలా సింపుల్గా అనేది రాసుకోగలుగుతాం. ఓకే అండి, ఇప్పుడు మనం డిలీషన్ గురించి చెప్పుకుందాం. డిలీషన్ అంటే ఏంటి, మనకి సింగిల్ లింక్ లిస్ట్ నుంచి ఒక నోడ్ని డిలీట్ చేయడాన్ని ఏమంటామో డిలీషన్ అంటాం. ఇక్కడ ఈ డిలీషన్ అనేది మనకి 2 వేస్గా జరుగుతుంది అంటండి. ఫస్ట్ వచ్చేసి లాజికల్ కానీ, రెండోది ఫిజికల్ గా అనమాట. లాజికల్ గా అంటే ఏంటి అంటే కనుక ఈ లాజికల్ డిలీషన్ ఏంటంటే కనుక లాజికల్ గా అంటే దాని రిఫరెన్స్ ప్రకారంగా, అంటే దాని యొక్క లోపల ఉన్న రిఫరెన్స్ ప్రకారంగా అంటే అడ్రస్ ప్రకారంగా అది లాజికల్ గా డిలీట్ అవుతుంది అంటండి. అదే ఫిజికల్ గా అనుకోండి, ఆ నోడ్ అనేది పర్మనెంట్ గా డిలీట్ అయిపోతుందంట. అంటే ఏంటంటే ఎలకేషన్ అయిపోతుందంటండి. అంటే మళ్ళీ ఆ నోడ్ని ఎలకేట్ చేయడానికి మెమొరీ స్పేస్ అనేది ఉండదంటండి. ఓకేనండి, ఇక్కడ చూస్తే డిలీషన్ అనేది మనకి 2 వేస్లో జరుగుతుంది. ఒకటి లాజికల్గా అండ్ ఫిజికల్గా. లాజికల్గా జరిగితే కనుక మళ్ళీ మనం ఇన్సర్షన్ అనేది చేసుకోవచ్చు. ఫిజికల్గా జరిగితే కనుక ఇంకా మళ్ళీ ఇన్సర్షన్ అనేది జరగదన్నమాట ఆ మెమొరీలో. ఓకేనండి, డీఎలకేట్ది మెమొరీ ఎలకేషన్ ఫర్ నోడ్ అంటండి. ఓకే అండి, ఇంకా ఎలకేషన్ చేయడానికి లేకుండా డీఎలకేట్ అయిపోతుందంట. ఇది డిలీషన్ గురించి. ఇప్పుడు మనం ఈ క్లాస్లో డిలీషన్ అనేది 3 స్టెప్స్ ప్రకారంగా, అంటే 3 స్టెప్స్ అంటే 3 అంటే ఏంటంటే కానీ బిగినింగ్, ఏదైనా పొజిషన్ లేదా ఎండింగ్, ఈ 3 వేస్లోని ఎలా ఉంటుంది అనేది మనం చెప్పుకుంటూ అల్గారిథమ్స్ రూపంలోనే చెప్పుకుందాం. ఓకేనండి, ఫస్ట్ మనం ఏంటంటే కనుక డిలీషన్ of node at the deletion of node at the beginning లో మనం నోడ్ బిగినింగ్ నుంచి నోడ్ డిలీట్ చేయడం అనేది చూస్తే కనుక ఇక్కడ మనం ఒక డయాగ్రామ్, ఇక్కడ మనకి ఆ నోడ్స్ ప్రకారం ఎగ్జాంపుల్గా చెప్తున్నాం. ఫస్ట్ నోడ్ మాట అనేది, ఈ ఫస్ట్ నోడ్ నుంచి మనం ఒక లింక్ లిస్ట్ తీసుకున్నాం. సింగిల్ లింక్ లిస్ట్ 15కి సంబంధించిన నోడు, 15 అనే డేటాకి సంబంధించిన నోడు. నెక్స్ట్ రెండోది 10 అనే డేటా ఎలిమెంట్కి సంబంధించిన నోడు. ఓకేనండి, 12 అనే దానికి సంబంధించిన నోడ్ మాట. ఇది లాస్ట్ నోడ్. తెలుసు కదా, ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం మనకు సింగిల్ లింక్ లిస్ట్ నుంచి గురించి. ఫస్ట్ నోడ్కి ఏముంటుంది, ఫస్ట్ నోడ్కి ఓన్లీ అడ్రస్ ఉంటుంది. సెకండ్ నోడ్, థర్డ్ నోడ్, ఇది లాస్ట్ నోడ్కి అడ్రస్ ఉంటుంది, డేటా ఎలిమెంట్ మాత్రమే ఉంటుంది. ఓకేనండి, ఎందుకంటే నెక్స్ట్ నోడ్ ఉండదు కాబట్టి నేను తీసుకున్నాను అన్నమాట.
ఓకే, ఇది సింగిల్ లింక్డ్ లిస్ట్. ఇది చేస్తే కనుక ఇందులో మనకి ఇక్కడ చూస్తే కనుక ఈ ఎలిమెంట్ అంటే 15 అనే ఎలిమెంట్ డిలీట్ చేస్తే ఎలా ఉందో చూద్దాం. ఎలిమెంట్ టు బి డిలీటెడ్ అంటే 15 అనే ఎలిమెంట్ కనుక ఆ ఎలిమెంట్ కి సంబంధించిన నోడ్ కనుక డిలీట్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది. ఇదేమో బిఫోర్ ముందు అంటే డిలీషన్ అవ్వక ముందు ఇది డయాగ్రామ్, డిలీషన్ అవ్వక ముందు బిఫోర్ డిలీషన్. నెక్స్ట్ ఆఫ్టర్ డిలీషన్ ఎలా ఉంటుందో రాస్తాను. ఆఫ్టర్ డిలీషన్ ఫస్ట్ 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 10 దీని యొక్క లిమిట్ 12 దానికి సంబంధించిన లిమిట్ మాట. ఇక్కడ చూస్తే కనుక 15 అనే నోడ్, 15 అనే డేటా ఎలిమెంట్ కి సంబంధించిన నోడ్ ఇది డిలీట్ అయింది. ఓకేనండి, ఇదేంటంటే ఆఫ్టర్ డిలీషన్ తర్వాత ఈ విధంగా ఉంది సింగిల్ డిలీషన్. చూడండి, మనకి 15 అనే నోడ్ని ఎలిమెంట్ చేయాలి, డిలీట్ చేయాలి చేస్తే కనుక బిఫోర్ డిలీషన్ ఎలా ఉందో ఆఫ్టర్ డిలీషన్ ఈ విధంగా డిలీట్ అయిపోయి ఉందన్నమాట. ఓకే అండి, చూసారా, ఇది ఫస్ట్ నోడ్, ఈ 10 అనే ఎలిమెంట్ కి సంబంధించిన నోడ్తో కనెక్ట్ అయింది అనమాట. ఓకే అండి, ఇది దీనికి సంబంధించి ఇప్పుడు మనము అల్గారిథం అనేది ఎలా ఉందో చూద్దాం. అల్గారిథం రాసుకుందాం. దీనికి సంబంధించిన అల్గారిథం చూస్తే కనుక మనకి అల్గారిథం రాద్దాము. ఏంటంటే కనుక అల్గారిథం డిలీట్ అల్గారిథం చూస్తే కనుక డిలీట్ at beginning. ఇది ఒక ఫంక్షన్ మాట్లాడినాను. ఫస్ట్ ఫంక్షన్ కింద రాసుకుంటాం కదా, దాని గురించి దానిలో ఆ ఫంక్షన్ సంబంధించిన దాంట్లో స్టెప్స్ ఏంటి. ఫస్ట్ స్టెప్ చూడండి, డిలీట్ at beginning ఫస్ట్ నోడ్ మాట. చూస్తే కనుక స్టెప్ 1లో ఈ ఫస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ నోడ్ అది ఈక్వల్ టు నల్ అయితే ఓకేనండి. ఫస్ట్ నోడే నల్ అనుకోండి, అప్పుడు ఏం చెప్తాను అంటే కనుక దాని అర్థం లిస్ట్ ఈజ్ ఎంప్టీ. అంతే కదండి, ఫస్ట్ నోడే నథింగ్ ఉందనుకోండి, లిస్ట్ అనేది ఎంప్టీగా ఉంది అని అర్థం అన్నమాట. అప్పుడు ప్రింట్ లేదా ప్రింట్ ఏమని ప్రింట్ చేసుకుంటామా, లిస్ట్ ఈజ్ ఎంప్టీ లేదా లిస్ట్ ఎంప్టీగా ఉంది. లిస్ట్ ఎంప్టీగా ఉందంటే డిలీషన్ అనేది అవుతుందా లేదా, డిలీషన్ నాట్ పాసిబుల్ అవ్వదు అని ఎంప్టీగా ఉంటే ఏం చేస్తాం ఇప్పుడు నాట్ పాసిబుల్ రేటా. ఓకే, రేట్ అంటే ఫస్ట్ లిస్ట్ కనుక ఫస్ట్ లిస్ట్ అంటే మనం కనుక అక్కడ ఫస్ట్ లిస్ట్ ని డిలీట్ చేయాలనుకుంటున్నాం కదా ఫస్ట్ స్టార్టింగ్ లో. ఇప్పుడు ఆ ఫస్ట్ లిస్టే కనుక నల్ అనుకుంటే కనుక ఇంకేం తీస్తాం, అందులో నల్ అయితే కనుక లిస్ట్ ఎంప్టీగా ఉంది అని అర్థం. ఎంప్టీగా ఉంటే ఇంకా అందులో నుంచి ఏం తీస్తాం, తీయలేం. కాబట్టి డిలీషన్ అనేది నాట్ పాసిబుల్ అనమాట. ఓకేనండి, రిటర్న్ ఇక్కడతో రిటర్న్ అయిపోతుంది. లేదనుకోండి స్టెప్ 2లో ఏం రాస్తాము, ఎల్స్ అనుకుంటాం. అంటే నాట్ ఫస్ట్ నోడ్ అనేది నాట్ ఈక్వల్ టు నల్ అయితే కనుక ఎల్స్ ఫస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ నోడ్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ నోడ్ యొక్క లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ ని తీసేయడం జరుగుతుంది అన్నమాట. అదేనండి, ఫస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ నోడ్ యొక్క లింక్ అనేది తీసేయడం జరుగుతుంది. దీని అర్థం ఏంటంటే కనుక మేకింగ్ ఫస్ట్ పాయింటర్ టు point to second node. దీని అర్థం ఏంటంటే కనుక ఆ ఫస్ట్ ఏదైతే ఉందో ఇది అంటే ఏదైనా తీసుకున్నా 15 అనే నోడ్ కదా డిలీట్ చేస్తున్నాను, ఇది అర్థం. ఓకేనండి, ఇది డిలీట్ అవ్వాలి కదా. దాని నుంచి ఇక్కడ ఫస్ట్ నోడ్ ఏదైతే ఉందో ఫస్ట్ నోడ్ ఉంది కదా, ఈ ఫస్ట్ నోడ్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ నోడ్ నల్ అయితే అవ్వదు అని చెప్తున్నాడు. లేదనుకుంటే కనుక ఏం చేసినట్టే ఫస్ట్ నోడ్ యొక్క ఫస్ట్ నోడ్ ఏదైతే ఉందో అది ఏంటంటే కనుక
కనుక ఫస్ట్ నోడ్ యొక్క లింక్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ నోడ్ యొక్క లింక్ అంటే దీన్ని తీసేస్తున్నారు అన్నమాట. తీసేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అది పాయింట్ టు సెకండ్ నోడ్. ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో దాంతో కనెక్ట్ అవుతుంది. అంటే డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిపోయి సెకండ్ దాంతో 10 అనేది ఉంది కదా, దాంతో కనెక్ట్ అవుతుంది. దీని అర్థం అన్నమాట. ఓకేనండి. అంటే ఏంటంటే కనుక ఫస్ట్ అనేది ఏమైంది, ఫస్ట్ దాని లింక్ అయింది. అంటే ఇది తీసివేయడం జరిగింది మన దీని నుంచి. కాబట్టి ఆ విధంగా మనకి ఫస్ట్ దాని యొక్క నోడ్ అయిందన్నమాట. ఓకేనండి. ఇలా అయిన తర్వాత దీని అర్థం ఏమంటామంటే లాజికల్ గా డిలీటింగ్ ఫస్ట్ నోడ్. దీని ఏమంటే లాజికల్లీ డిలీటింగ్ ఫస్ట్ నోడ్. ఫస్ట్ నోడ్ లాజికల్ గా డిలీట్ అయిపోయింది. స్టెప్ 3 రిటర్న్. అంటే ఏంటంటే కనుక మీకు అర్థం ఇక్కడ ఫస్ట్ నోడ్ ఉంది కదా, ఈ ఫస్ట్ నోడే స్టెప్ 1 ఫస్ట్ నోడే మనకి ఇది అనుకోండి. ఫస్ట్ నోడే మనకి ఇలా ఫస్ట్ నోడే అనుకోండి. డిలీషన్ మొత్తం అంతా కూడా లిస్ట్ ఎంటీగా ఉంది, డిలీషన్ నాట్ పాసిబుల్ అవుతుంది. ఎల్స్ అయితే అంటే కాదు, అంటే ఏదో ఉంది ఇందులో, కాబట్టి ఒక ఎలిమెంట్ని తీసేయచ్చు. కాబట్టి ఇక్కడ రెండో దాంట్లో ఏంటంటే కనుక రెండో స్టెప్ లో ఫస్ట్ ఈక్వల్ టు ఫస్ట్ ఆఫ్ లింక్. అంటే దీనికి ఏదైతే ఉందో దీన్ని నేను ఫస్ట్ అనుకుంటున్నాను, దీన్ని ఫస్ట్ అనుకుంటున్నాను. ఫస్ట్ ఈక్వల్ టు ఫస్ట్ ఆఫ్ లింక్, దీన్ని ఫస్ట్ అనుకుంటున్నాను. కాబట్టి ఇది డిలీట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే కనుక అనుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక ఇది డిలీటెడ్ అయితే దాని అర్థం ఏంటి అంటే కనుక మేకింగ్ ఫస్ట్ పాయింట్ టు సెకండ్. అంటే ఇది ఏదైతే ఉందో ఇది ఫస్ట్, రెండోది ఏదైతే ఉందో దాని నుంచి ఇక్కడికి వస్తుంది. అంటే డిలీట్ అయిపోయింది అని అర్థం. ఓకేనండి. అర్థం ఏంటి చూడండి, లాజికల్ గా మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏంటి అంటే కనుక ఇది ఫస్ట్ ఈక్వల్ ఇది ఫస్ట్ నోడ్ అనమాట. ఈక్వల్ టు ఫస్ట్ ఆఫ్ లింక్ అంటున్నాడు. ఇది ఉంది అంటే దీని అర్థం ఏంటి, ఇది డిలీట్ అయిపోయింది. అంటే రెండో దాంతో కనెక్ట్ అయ్యి ఉంది అని అర్థం. ఈ రెండోది ఏదైతే ఉందో ఫస్ట్ కింద వచ్చింది అని అర్థం అన్నమాట. ఓకే అంటే లాజికల్ గా ఇదంతా డిలీట్ అవుతుంది అన్నమాట. రిటర్న్ ఫిజికల్ గా కాదు, లాజికల్ గా. ఓకేనండి. ఇది చూస్తే కనుక డిలీషన్ ఆఫ్ నోడ్ అనేది బిగినింగ్. ఓకే అండి. ఇప్పుడు మనము రెండవది ఏంటంటే ఇంకా డిలీషన్ ఆఫ్ నోడ్ అంటే ఎన్ని పొజిషన్ నుంచి అయినా సరే ఒక నోడ్ని డిలీట్ చేయాలి అంటే కనుక మనం దానికి సంబంధించిన అనేది రాస్తుంది. డిలీషన్ ఆఫ్ నోడ్ అంటే ఎనీ పొజిషన్, ఏదైనా పొజిషన్ నుంచి నోడ్ని డిలీట్ చేయాలి అంటే డిలీషన్ ఆఫ్ నోడ్ at the specified లొకేషన్. ఏదైనా లొకేషన్ నుంచి అంటే మిడిల్ అవ్వచ్చు, లేకపోతే రెండోది అవ్వచ్చు, లేకపోతే నాలుగోది అవ్వచ్చు, ఏదైనా సరే. ఓకేనండి. ఇది చూస్తే కనుక ఒక ఎగ్జాంపుల్ గా రాసుకున్నాం అన్నమాట. మనం ఫస్ట్ నోడ్ ఇది, ఫస్ట్ నోడ్ నుంచి 15 అనే నోడ్ సేమ్ ఇదే తీసుకుంటున్నాను అన్నమాట. ఓకేనండి. మీకు బాగా క్లియర్ గా అర్థం అవడానికి. నెక్స్ట్ ఇది నోడ్. ఓకే. నెక్స్ట్ 12 4. ఇప్పుడు నేను ఏ నోడ్ తీయాలనుకుంటున్నానంటే ఈ నోడ్ అన్నమాట. ఈ నోడ్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఎలిమెంట్ టు బి డిలీటెడ్. ఇది చూస్తే కనుక మనకి బిఫోర్ డిలీషన్. ఓకే అండి. బిఫోర్ డిలీషన్ ఇది చూస్తే మనకి బిఫోర్ డిలీషన్ ఇది తీయాలనుకుంటున్నాను. ఈ ఎలిమెంట్కి సంబంధించిన నోడ్ తీయాలనుకుంటున్నాను అనమాట. అప్పుడు మనకి బిఫోర్ డిలీషన్ ఉంది, ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఆఫ్టర్ డిలీషన్ అయిన తర్వాత ఎలా ఉంది చూస్తే కనుక ఇది ఫస్ట్ నోడ్. ఓకేనండి. ఇది ఆ నెక్స్ట్ నోడ్. ఇప్పుడు ఏమైందంటే కనుక చూస్తే కనుక మనకు 10 ఎలిమెంట్కి సంబంధించిన నోడ్ అనేది డిలీట్ అయింది. ఓకే అండి. ఇది 12కి సంబంధించిన నోడ్. ఇది డిలీటెడ్. ఇక్కడ ఇది ఏంటి వచ్చేసి ఆఫ్టర్ డిలీషన్ అయిన తర్వాత ఈ విధంగా ఉంది. డిలీషన్ అయిన తర్వాత అంటే లిస్ట్ ఈ విధంగా. ఇది ఫస్ట్ ఒకటి బిఫోర్ ఇలాగే ఉంది. ఇది తీసేసి దాన్ని చూసారా ఎలా మనకి డిలీట్ అయిందంటే ఈ నోడ్తో ఏదైతే నోడ్తో ఉందో ఈ నోడ్తో లాస్ట్ నోడ్ అనేది క్యాన్సిల్ అయ్యి ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడు దీనికి సంబంధించి అలగాటం రాసుకున్నాము. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, కొంచెం స్పీడ్గానే వినండి. స్పీడ్గా చెప్పేస్తాను వినండి.
ఇది ఈ అల్గారిథం చూస్తే కనుక ఎలా ఉంటుంది అంటే కనుక delete at location of first దానికి సంబంధించిన లొకేషన్. ఓకేనండి. చూస్తే కనుక ఇక్కడ మనకి స్టెప్ 1 చూస్తే కనుక స్టెప్ 1 చూస్తే కనుక ఫస్ట్ ఏంటంటే కనుక ఒక డిక్లైన్ వేరియబుల్ ఒక వేరియబుల్ని డిక్లైర్ చేసుకుంటున్నాను. అది ఏంటంటే కనుక i = 1 అంటే 1 అండ్ పాయింటర్ వేరియబుల్ వచ్చేసి టెంపరరీగా తీసుకుంటాము. ఓకేనండి. అంటే ఒక వేరియబుల్ తీసుకుంటామా =1, అదేవిధంగా పాయింటర్ వేరియబుల్ కూడా తీసుకుంటామా టెంపరరీ అని చెప్పేసి. ఇక నెక్స్ట్ స్టెప్ 2 ఏంటంటే కనుక స్టెప్ 2 వచ్చేసి ఫస్ట్ చెక్ చేయమంటున్నాను. ఏమని అంటే కనుక ఈ ఫస్ట్ ఈక్వల్ టు నల్ ఫస్ట్ లింకే ఇందాక రాసాం కదా నల్ అయితే కనుక దెన్ ఏంటండి దెన్ ప్రింటర్ లేదా ప్రింట్ డిలీషన్ నాట్ పాసిబుల్ ఫస్ట్ లింకే కనుక మనకి ఎక్కడితో రిటర్న్ ఫస్ట్ లింకే కనుక మనకి నల్ అయితే కనుక ఏమో చెప్తున్నారు ఫస్ట్ లింకే నల్ అయితే కనుక డిలీషన్ నాట్ పాసిబుల్ అంటున్నాడు. ఓకే అండి. లేదు స్టెప్ 3 ఎల్స్ లేదా లేదు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే కనుక ఎస్ఐన్ టెంపరరీ ఈక్వల్ టు ఫస్ట్ టెంపరరీ మోడ్ తీసుకుని అది ఫస్ట్ కింద తీసుకోమంటున్నాడు. దీని అర్థం ఏంటంటే టెంపరరీ ఈజ్ ఏ పాయింటర్ ఫర్ ట్రావెల్సింగ్ ది లిస్ట్. అంటే ఫస్ట్ నోడ్ని టెంపరరీగా తీసుకుంటున్నాడు. అంటే టెంపరరీగా ఒక నోడ్ తీసుకుని ఆ నోడ్లోకి ఫస్ట్ ఏదైతే ఉందో ఆ నోడ్ని పంపించమని చెప్తున్నాడు. ఓకే అండి. నెక్స్ట్ ఏంటంటే కనుక స్టెప్ 4 ఏదైతే ఉందో ఇప్పుడు దాని లొకేషన్ని చెక్ చేయమని చెక్ ఇఫ్ లొకేషన్ = 1 అది లొకేషన్ 1 అనుకోండి. అప్పుడు ఏం చెప్తున్నాడంటే కనుక ఇఫ్ ద నోడ్ దీని అర్థం ఏంటంటే ఇఫ్ ద నోడ్ టు బి డిలీటెడ్ ఇఫ్ ద ఫస్ట్ నోడ్ దెన్ కాల్ ఫస్ట్ లోనే ఉంది అనుకోండి. ఆ నోడ్ లొకేషన్ 1 లోనే ఆ నోడ్ ఉందనుకోండి. ఆ లొకేషన్ 1 లోనే నోడ్ ఉందనుకోండి ఇంకా గొడవ లేదు. మనకి ఇందాక దాని ప్రకారంగా మనకి ఆ లొకేషన్ డిలీట్ అయిపోతుంది అన్నమాట. అంటే అర్థం ఏంటంటే కనుక మనకి బిగినింగ్ లోనే ఇప్పుడు ఎనీ లొకేట్ పొజిషన్ ఇప్పుడు ఏమని చెప్తున్నాడు ఆ లిస్ట్ లో ఏ పొజిషన్ లో ఉన్నా సరే డిలీట్ చేయడానికి చూస్తే కనుక ఫస్ట్ డే నల్ అనుకోండి నోడ్ డిలీట్ చేయడానికి ఏం లేదు నాట్ పాసిబుల్. అందులో ఏం లేకపోతే కనుక డిలీట్ చేయడానికి ఏం లేదు కదా. ఇప్పుడు ఏం చెప్తున్నారు కనుక ఫస్ట్ నోడ్ తీసుకుని టెంపరరీ నోడ్ కింద తీసుకోండి. ఆ టెంపరరీ నోడ్ తీసుకుని టెంపరరీ నోడ్లోకి ఫస్ట్ నోడ్ పంపించండి అంటున్నాడు. ఇప్పుడు చూస్తే కనుక లొకేషన్ = 1 అనుకోండి. దాని అర్థం ఏంటంటే కనుక ఫస్ట్ లొకేషనే అనుకోండి. అంటే అట్ ద బిగినింగ్ నోడే అనుకోండి. అప్పుడు ఏమవుతుంది బిగినింగ్ నోడ్ ఇందాక మనం తీసుకున్న దాని ప్రకారంగా ఫస్ట్ చెప్పుకున్న అల్గారిథం ప్రకారంగా బిగినింగ్ పొజిషన్ లో ఉంటే కనుక ఏదైతే ఉందో దాని ప్రకారంగా డిలీట్ అవుతుంది అని చెప్తున్నాడు అన్నమాట. ఓకేనండి. ఆ విధంగా అవుతుంది. లేదా అంటే ఎల్స్ అయింది అనుకోండి. ఆ ప్రకారంగా అవుతుంది. ఇఫ్ ఎల్స్ లో కాదు ఆ విధంగా కాదు ఆ లొకేషన్ కాదు అనుకున్నట్టు ఏమవుతుందంటే అయింది అనుకోండి. అంటే ఏదో పొజిషన్ లో ఉందనుకోండి. చూడండి మనకి ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ లొకేషన్ లోనే ఉందనుకోండి. ఇందాక చెప్పిన దాని ప్రకారంగా ఏమవుతుంది లొకేషన్ లోనే ఉంటే కనుక ఏమవుతుందంటే కనుక డిలీట్ అట్ బిగినింగ్ ఫస్ట్. ఓకే అండి. అప్పుడు ఏమవుతుంది డిలీట్ అట్ బిగిన్ ఫస్ట్ అంటే ఇందాక చెప్పుకున్న ఆధారం ప్రకారంగా డిలీట్ అవుతుంది. ఓకేనండి అని చెప్తున్నాడు. లేదు అనుకోండి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే కనుక ఎల్స్ అయితే కనుక ఏం చెప్తున్నాడంటే కనుక లొకేషన్ ఈక్వల్ మళ్ళీ కండిషన్ ఎల్స్ లో ఎల్స్ ఫ్లాట్ అనమాట. ఇది ఎల్స్ లో మళ్ళీ ఈ లొకేషన్ ఈక్వల్ టు n అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది అనుకుంటే కనుక ఇఫ్ నోడ్ ఈస్ డిలీటెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ది నోడ్ ఏదైతే ఉందో n అంటే లాస్ట్ నోడ్ అన్నమాట. చూసారంటే ఎంత అదిగా ఎలా చెప్తున్నాడు ఇక్కడ డిలీట్ ఎట్ ఎండ్ ఆఫ్ ఫస్ట్ నోడ్. అంటే ఇది నెక్స్ట్ చెప్పేయాలి. చూసారండి. చూస్తే కనుక ఇక్కడ దీని అర్థం ఏంటంటే కనుక ఫస్ట్ నోడే నల్ అయితే కనుక అందులో ఏమీ డిలీట్ చేయడానికి లేదు. ఇప్పుడు చూస్తే కనుక ఏదైనా పొజిషన్
లొకేషన్ లో తీసుకుంటే ఫస్ట్ లొకేషన్ 1 అనుకోండి. ఏంటంటే ముందు చెప్పిన అల్గారిథం బిగినింగ్ అల్గారిథం అన్నమాట. బిగినింగ్ లో నోడ్ డిలీట్ చేయడం అల్గారిథం. అదే ఎన్ అనుకోండి ఎల్సిఫ్ లెటర్. అదే ఎన్ అనుకోండి అంటే లాస్ట్ నోడ్ అనుకోండి. నెక్స్ట్ మనం తర్వాత చెప్పుకుంటాం ఎండలో ఎలా డిలీట్ చేద్దామో ఆ అల్గారిథం ప్రకారమే జరుగుతుంది. ఓకేనండి. ఇప్పుడు చూస్తే కనుక ఇప్పుడు అలా కాదు ఇలాగా కాదు అంటే ఇది మేము కొంచెం అరేంజ్ చేస్తున్నాము మీకు తెలియడం కోసం. ఓకేనండి. అంటే ఇప్పుడు స్టార్టింగ్ కాదు ఎండింగ్ కాదు అంటే మధ్యలో ఎక్కడో ఉంది. అయితే కనుక మధ్యలో ఎక్కడో ఉంది అనుకుంటే కనుక స్టెప్ 5 అనుకుంటే కనుక ఇది మీకు పెట్టుకోవాలి. ఫస్ట్ లో లేదు, లాస్ట్ లో లేదు, అంటే ఎక్కడో ఉంది. దాన్ని మనకి ఏమని రాస్తున్నామంటే ఇది లొకేషన్ గ్రేటర్ దాన్ 1 కన్నా ఎక్కువ ఉన్న లొకేషన్ లోను అండ్ ఈ ఎక్స్ప్రెషన్స్ లొకేషన్ లెస్ దాన్ n అంటే చూడండి ఇక్కడ మన లిస్ట్ లో చూస్తే కనుక ఇక్కడ మనకి ఇందాక సింగిల్ లింక్ లిస్ట్ లో చూస్తే కనుక ఫస్ట్ నోడ్ అయితే ఫస్ట్ అల్గారిథం అండ్ బిగినింగ్ అల్గారిథం బిగినింగ్ లో నోడ్ డిలీట్ చేసే అల్గారిథం. n అనుకుంటే కనుక లాస్ట్ ఎండింగ్ అల్గారిథం అంటే లాస్ట్ లో డిలీట్ చేసే అల్గారిథం. లేదు అంటే 1 కన్నా తర్వాత n ముందు ఎక్కడో ఏదో ఉంది అంటే కనుక దానికి సంబంధించి ఏం చేస్తామంటే దెన్ అప్పుడు రాసి దెన్ దీనికి ఇలా ఉంటే కనుక i equal to 1 to i equal to లొకేషన్ -1 దీని ప్రకారంగా చూసుకుని నెక్స్ట్ స్టెప్ 6 నెక్స్ట్ వచ్చేది సో స్టెప్ 6 రిపీట్ నెక్స్ట్ వచ్చే స్టెప్ 6 7 అవుతాయి అని ఈ స్టెప్ లో రాస్తున్నాను. అంటే అర్థం ఏంటంటే కనుక లేదు ఒకటి ఫస్ట్ లొకేషన్ కాదు లాస్ట్ లొకేషన్ కాదు మధ్యలో ఎక్కడో ఉంది అనుకుంటే కనుక అప్పుడు ఏం జరుగుతుందంటే కనుక దాని ప్రకారంగా నెక్స్ట్ స్టెప్ 6 7 అవుతుందని పైగా రాశాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకుంటే కనుక స్టెప్ 6 ఏం జరుగుతుందా టెంపరీగా ఏదైతే ఉందో దాని యొక్క టెంపరీ నోడ్ టెంపరీ దాని యొక్క లింక్ తీయమంటారు. అంటే రావాల్సింది ది లిస్ట్ అంటే దాని ప్రకారంగా టెంపరీలో తీసుకుని టెంపరీ తీసేసారు కదా అది ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే కనుక ఇంక్రిమెంటబుల్ అది కాదనుకోండి నెక్స్ట్ మాట్లాడు i ప్లస్ ఇంక్రిమెంటెడ్ బై i ఇంక్రిమెంటెడ్ i బై 1 అంటే ఫార్ములా ప్రకారం ఉపయోగించుకుని నెక్స్ట్ అనుకోండి దాని ప్రకారంగా తీసేయమని చెప్తున్నాడు. అప్పుడు ఇది అవుతుంది టెంపరీలో మార్చేసాం కదా ఫస్ట్ నోట్ టెంపరీలో తీసుకున్నాం కదా ఆ టెంపరీ తీసేసి టెంపరీ లింక్ని మార్చేయమని చెప్తున్నాడు అంటే తీసేయమని చెప్తున్నాడు. అది కాదనుకోండి అండ్ మళ్ళీ ఎందుకంటే అంటే నెక్స్ట్ నోట్ మాట ఆ విధంగా ఈ 2 స్టెప్లని ఫాలో అవుతుంది ఆ 2 అంటే ఫైనల్గా మనకి స్టెప్ 8 ఏంటంటే టెంపరీ టెంపరీ ఆఫ్ లింక్ ఏదైతే ఉందో అది టెంపరీలో లింక్ ఆఫ్ లింక్ అంటే దీని అర్థం ఏంటంటే లాజికల్ గా డిలీటెడ్ అయిపోయింది ఆ స్పెసిఫైడ్ ఏదైతే నోడ్ ఉందో అది మాట. అంటే దాని అర్థం ఏంటంటే టెంపరీ ఆఫ్ లింక్ టెంపరీ ఆఫ్ లింక్ అంటే ఏంటంటే అది నెక్స్ట్ నోడ్కే ఆ లింక్ అనేది లింక్ అవుతుంది. ఓకేనండి. ఈ విధంగా మనకి స్టెప్ 9 రిటర్న్ ఈ విధంగా జరుగుతుంది. అంటే ఏదైనా స్పెసిఫైడ్ పొజిషన్లో మనం డిలీట్ చేయాలనుకుంటే టెంపరీ నోడ్ తీసుకుని దాన్ని అందులోకి పంపించేసి దాని ప్రకారంగా మనకి ఫార్ములా ప్రకారంగా ఆ నోడ్ అనుకోండి ఆ నోడ్ డిలీట్ అవుతుంది అని రాస్తాం. లేదనుకుంటే ఫార్ములా ప్రకారంగా నెక్స్ట్ నోడ్ అయితే నెక్స్ట్ పొజిషన్లో ఉన్న నోడ్ అయితే ఆ నోడ్ ఆ విధంగా తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే టెంపరీ నోడ్ యొక్క ఏదైతే ఉందో ఆ నోడ్ ఆ నెక్స్ట్ నోడ్కి కనెక్ట్ అవుతుందండి. ఓకేనండి. అది కొంచెం మీరు ఆలోచించుకోండి మీకు అర్థమవుతుంది. ఒకసారి చదివినప్పుడు మీకు కొంచెం క్లియర్గా ఉంటుంది. కొంచెం దృష్టి దాని మీద పెట్టి చదివేయాలి. ఓకేనండి. ఇది ఏంటంటే కనుక ఏదైనా పొజిషన్లో డిలీట్ చేస్తున్నాం. ఇప్పుడు అదే డిలీషన్ ఆఫ్ నోడ్ అంటే ఎండ్ ఆఫ్ లిస్ట్ ఓకేనండి. ఎండ్ ఆఫ్ లిస్ట్లో లాస్ట్లో మనం డిలీట్ చేయాలి అంటే ఇదేంటంటే కనుక దీన్ని కూడా మనం డయాగ్రామ్ రూపంలో రాద్దాము. ఇది ఫస్ట్ నోడ్ ఈ ఫస్ట్ నోడ్కి సంబంధించి ఇది 15 అనే ఎలిమెంట్కి సంబంధించిన నోడ్ ఇది 10 అనే ఎలిమెంట్ డేటా ఎలిమెంట్కి సంబంధించిన నోడ్
ఇది 12 అనే డేటా ఎలిమెంట్కి సంబంధించిన లాస్ట్ నోడ్. ఓకే అండి. ఇప్పుడు నువ్వు ఏది లాస్ట్ లో డిలీట్ చేయాలనుకుంటున్నావు కాబట్టి ఇక్కడ మనకి ఇది ఎలిమెంట్ డిలీటెడ్ డిలీటెడ్. ఇది చూస్తే కనుక ఇది బిఫోర్ డిలీషన్, ఇది చూస్తే బిఫోర్ డిలీషన్. ఓకేనండి. ఆఫ్టర్ డిలీషన్ కూడా చూసేద్దాం మనం. ఇది ఫస్ట్ నోడ్ నుంచి 15 అనే డేటాకి సంబంధించిన నోడ్, డేటా ఎలిమెంట్కి సంబంధించిన నోడ్. ఇది 10 అనే డేటా ఎలిమెంట్కి సంబంధించిన నోడ్. ఇక్కడ చూస్తే ఇక్కడ వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఇది నోడ్ డిలీట్ అయింది కదా, కాబట్టి 10 అనే నోడ్లోకి నల్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఏది డిలీట్ అయింది? 12 అనే నోడ్ డిలీట్ అయింది. డిలీట్. ఇది ఆఫ్టర్ డిలీషన్. ఒకసారి చూసేయండి. ఆఫ్టర్ డిలీషన్ ఒకసారి చూస్తే కంటే ఇది బిఫోర్ డిలీషన్ మాట. డిలీట్ చేసిన ముందు ఏ విధంగా ఉంది? ఇది డిలీట్ చేయాలి కాబట్టి ఈ విధంగా ఉంది. ఓకే అండి. డిలీట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంది? 10 ఇది లాస్ట్ నోడ్ అయిపోయింది, 12 నోడ్ డిలీట్ అయిపోయింది అనమాట. ఓకే అండి. ఇది ఆఫ్టర్ డిలీషన్. ఇప్పుడు దీనికి సంబంధించిన ఆధారం కూడా చెప్పేసుకున్నాం మనం. ఓకేనండి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఆధారం కూడా చెప్పేసుకున్నాము. ఇప్పుడు దీనికి సంబంధించిన ఆధారం చూస్తే కనుక అది అల్గోరిథం చూస్తే డిలీట్ ఎట్ ఎండ్ ఆఫ్ ఫస్ట్ నోడ్. ఎండ్ ఆఫ్ ఫస్ట్. దీనికి సంబంధించిన స్టెప్ 1 చూస్తే కనుక ఏంటి? మళ్ళా ఫస్ట్ నోడే కనుక నల్ నోడ్ అయితే కనుక ఓకే అండి ఏంటి? ప్రింట్ డిలీషన్ నాట్ పాసిబుల్. డిలీషన్ నాట్ పాసిబుల్. డిలీషన్ నాట్ పాసిబుల్. ఎందుకంటే కనుక లిస్ట్ అనేది ఎంటీగా ఉంది. లిస్ట్ ఎంటీగా ఉంది. ఓకే అండి. లిస్ట్ ఎంటీగా ఉంది. ఓకే. నెక్స్ట్ స్టెప్ 2 చూడండి. స్టెప్ 2 ఏంటంటే కనుక టెంపరీగా మనము ఫస్ట్ నోడ్ తీసుకున్నాము. అంటే టెంపరీగా మనము టెంపరీ పాయింటర్కి సంబంధించిన నోడ్ తీసుకుని అందులోకి టెంపరీ పాయింటర్ తీసుకుని అందులోకి ఫస్ట్ నోడ్ని తీసేద్దాం. ఫస్ట్ నోడ్ని కనుక అందులో పెట్టేస్తే ఏమవుతుందంటే కనుక టెంపరీ తీసుకున్న ఫస్ట్ నోడ్ పెట్టేస్తే కనుక పాయింటర్ తీసుకుంటే కనుక ఏమవుతుందంటే కనుక నెక్స్ట్ స్టెప్ 3 ఏంటంటే అంటే ఇప్పుడు టెంపరీగా ఏదైతే ఉందో దాని యొక్క లింక్ ఏదైతే ఉందో అది నాట్ ఈక్వల్ టు నల్ అవుతుంది. అంతే కదా. ఇందాక చూసాం కదండి. ఇందాక డయాగ్రామ్లో ప్రకారంగా చూస్తే ఏమైంది? లాస్ట్ లో 12 డిలీట్ చేసినప్పుడు అది నాట్ నల్ అన్నమాట. అది నల్ కింద ఉండదు. ఆ డిలీట్ అయిపోయిన నోడ్. ఓకేనండి. దాని అర్థం అంటే టెంపరీగా తీసుకున్నాను అంటే దీన్నే కదా తీసేయాలనుకున్నాం టెంపరీ నోడ్. ఓకేనండి. దీన్ని ఇది ఉంది, ఇది టెంపరీ నోడ్లో పంపించాలనుకున్నాం. అప్పుడు ఏమైంది? 12 చూస్తే కనుక ఇలాగే ఉంది, కానీ ఇది నల్ అనేది కాదు అని చెప్తున్నాను అనమాట. నల్ కాదు, ఇది నల్ అయినా కానీ నల్ కాదు అయినప్పుడు నాట్ ఈక్వల్ టు నల్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే కనుక నెక్స్ట్ స్టెప్ 4 నెక్స్ట్ వచ్చే 4 అనేది రిపీట్ అవుతుంది అంటున్నాను. దాని అర్థం ఏంటంటే కనుక ట్రావెల్స్ ద లిస్ట్ అప్ టు లాస్ట్ బట్ నాట్ వన్స్ మాట అండి. ఓకే అండి. నెక్స్ట్ స్టెప్ రిపీట్ అవుతుంది దాని అప్పుడు ఏంటంటే కనుక స్టెప్ 4 ఏంటంటే టెంపరీ ఈక్వల్ టు టెంపరీ లింక్. ఓకే అండి. టెంపరీ ఈక్వల్ టు టెంపరీ లింక్ మాట. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే కనుక స్టెప్ 5 ఏంటంటే కనుక ఇప్పుడు ఏంటంటే ఇది డిలీట్ అయ్యే లింక్ అనేది నాట్ నల్ అవుతుందన్నమాట. టెంపలో ఉన్నది నాట్ ఈక్వల్ టు దాని టెంపరీకి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో అది నాట్ ఈక్వల్ టు నల్ అయింది. అప్పుడు ఏమైందంటే కనుక చూస్తే కనుక టెంపరీ ఈక్వల్ టు టెంపరీ ఆఫ్ లింక్ అయింది. ఇప్పుడు ఏంటంటే టెంపరీ ఆఫ్ లింక్ ఏదైతే ఉందో అది ముందు టెంపరీ ఆఫ్ లింక్ ఏదైతే ఉందో అది ఇప్పుడు నల్ అవుతుంది. అంటే చూస్తే కనుక ఇంకా లిస్ట్లో చూసాం కదండి, ఇది లాజికల్ గా డిలీట్ అయింది అని రాస్తామంట దీని అర్థం. ఇప్పుడు స్టెప్ 6 ఏంటంటే కనుక రిటర్న్. దీని అర్థం ఏంటంటే
నేను చెప్తాను చూడండి. ఇక్కడ మీకు ఆఫ్టర్ డివిజన్ రాసింది కదా, ఇది ఫస్ట్ నోడ్ కదా, దీని నుంచి అయిన తర్వాత 15 నోడ్ కదా, దీని తర్వాత ఏమొచ్చింది 10కి 4 వచ్చేసింది కదా, ఇక 12 ఏదైతే ఉందో ఆ డిలీట్ అయిపోయింది కదా, డిలీట్ అవుతుందని చెప్తున్నారు కదా, ఇలా వచ్చింది కదా. దీని అర్థం ఏంటంటే ఫస్ట్ నోడే డిలీటెడ్ నోడ్, ఫస్ట్ ఈక్వల్ టు నల్ అనుకోండి. డిలీట్ చేయడానికి ఏం లేదు, ఎంటీ లిస్ట్, ఎంటీగా లిస్ట్ ఏదైతే ఉందో అది లిస్ట్ ఏదైతే ఉందో లిస్ట్ ఎంటీగా ఉందో అప్పుడు డిలీట్ చేయడానికి ఏమీ లేవు రూల్స్ అని రాసుకున్నాను. ఓకే, లేదు అనుకుంటున్నప్పుడు ఇప్పుడు ఫస్ట్ దాన్నే నువ్వు తీసుకున్న దాన్నే టెంపరీగా నోడ్ తీసుకుంటావు. టెంపరీగా నోడ్ తీసుకుని ఈ టెంపరీ నోడ్లోకి ఇప్పుడు నువ్వు ఏదైతే డిలీట్ చేయాలనుకున్నావో దాన్ని పంపించు అన్నాడు. ముందు ఎలా ఉంది ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి రాసింది. ముందు ఎలా ఉంది అంటే 10, దీని 12 ఇలా ఉంది, 4. ఓకే అండి, ఇప్పుడు నువ్వు దేన్ని డిలీట్ చేయాలనుకుంటున్నావు, దేని కదా, దీన్ని ఈ టెంపరీలోకి పంపించే. ఓకే, దీని అర్థం అది ఫస్ట్ టెంపరీ దాంట్లోకి టెంప్ ఈక్వల్ టు ఫస్ట్ దీన్ని పంపించిన తర్వాత ఏంటంటే కనుక ఎలా ఉంటాయి కనుక ఇది నాట్ నల్ అనమాట. ఇది టెంపరీగా ఉన్నది నాట్ నల్ అనమాట. అంటే డిలీట్ అయిన తర్వాత నాట్ నల్గా ఉంటుంది. ఈ నాట్ నల్గా ఉన్న తర్వాత ఏమవుతుంది అంటే కనుక టెంపరీ యొక్క ఈక్వల్ టు టెంపరీలో లింక్ అవుతుంది అనమాట. అంటే ఇది అవుతుంది అనమాట, ఇది నల్ల అయిపోతుంది. అంటే ఇది నల్ల అయింది అనమాట. ఇది ఆ నల్ల అయిపోయిన తర్వాత అప్పుడు ఏమని చెప్తున్నాడు, టెంపరీ ఆఫ్ లింక్ ఈక్వల్ టు నల్ అంటున్నాడు అనమాట. ఈ విధంగా రిటర్న్ అవుతుంది. ఒకసారి మీరు చూసుకోవడానికి అర్థమవుతుంది. ఓకే అండి, ఇది ఎవరి మట్టికి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు అది వాళ్ళ మట్టికి అది వాళ్ళకి లాజికల్గా వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి మీరు ఈ లింక్ లిస్ట్కి సంబంధించిన అల్గారిథమ్స్ అన్ని కూడా కొంచెం లాజికల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనండి, ఇది మనకి సింగిల్ లింక్ లిస్ట్కి సంబంధించిన డిలీషన్ అట్ బిగినింగ్ పొజిషన్, అట్ ఎనీ పొజిషన్ అండ్ ఎండింగ్ పొజిషన్ మాట. ఓకేనండి, ఇక్కడ మనకి సింగిల్ లింక్ లిస్ట్ అనేది మనకి సింగిల్ లింక్ లిస్ట్, డబుల్ లింక్ లిస్ట్ అండ్ సర్క్యులర్ లింక్ లిస్ట్. ఇక్కడ మనకి సింగిల్ లింక్ లిస్ట్ ఇంత ఇదిగా ఉంది అంటే డబుల్ అండ్ సర్క్యులర్ కూడా ఇంకా టఫ్గా ఉంటుంది. కాబట్టి కొంచెం దృష్టి పెట్టి మీకు ప్రాక్టీస్ చేసుకుంటున్నప్పుడు మీరు లాజికల్గా కొంచెం బ్రెయిన్ ఉపయోగించి అక్కడ ఏం చెప్తున్నారు అనేది అర్థం చేసుకోండి. ఓకేనండి, ఇది ఈ రోజు టాపిక్ అయిన సింగిల్ లింక్ లిస్ట్కి సంబంధించి ఎలాగ నోడ్ని ఏ విధంగా డిలీట్ చేస్తామనేది డిలీషన్ అల్గారిథం అట్ ఎనీ పొజిషన్ ఆర్ బిగినింగ్ పొజిషన్ అండ్ ఎండింగ్ పొజిషన్ అన్నమాట అండి. ఓకేనండి, నెక్స్ట్ మనం డబుల్ లింక్ లిస్ట్ టాపిక్ గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.